హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ఈరోజు చాలా రుచిగా మెత్తగా ఉండే మెంతికూర పరోటాలను చేసుకుందాం. ఇందులో ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా ఉంది. అదేంటో వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ముందుగా మెంతికూరను 2 కట్టలు తీసుకుని వాటి చివరలు కట్ చేసి ఇలా ఆకుల వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ ఆకును 3-4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. మట్టేమీ లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ కారము, కొద్దిగా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ వామును వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. మెంతికూరను కూడా ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మెంతికూరలో ఫైబర్, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే మన ఆహారంలో మెంతికూరను అప్పుడప్పుడు చేర్చుకోవడం చాలా మంచిది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి గోధుమ పిండిని వేసుకొని తీసుకుందాము. 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇప్పుడు మెంతాకు, మసాలాలు అన్నీ కూడా గోధుమ పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇప్పుడు ఈ పరోటాలు మెత్తగా రావడానికి ఇందులోకి మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. అదేంటో మీకు తెలుసా? అదేనండి, కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఇలా మనం ఇందులో పెరుగు వేసుకొని కలుపుకోవడం వలన పరాటాలు చాలా మెత్తగా వస్తాయి. ఈ పెరుగు కూడా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుందాం. అరగంట తర్వాత మనం ఇప్పుడు పరోటాలు చేసుకుందాం. ఇప్పుడు పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పొడిపిండి చల్లుకొని ఇలా పరోటాల్లో ఒత్తుకుందాము. ఇక్కడ నేను పరోటా రౌండ్ షేప్లో ఉండడం కోసం ఇలా బాక్స్ మీద మూతను తీసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నాను. చూడండి, పరాటాలన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. పెనం వేడయ్యాక పరాటాని వేసుకొని కాల్చుకుందాము. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. నూనెని కానీ నెయ్యిని కానీ పైన వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్ని పరాటాలను కూడా ఈ విధంగానే కాల్చి తీసుకోండి. చూడండి, మన మెంతికూర పరోటాలు ఎంత మెత్తగా ఎంత రుచిగా వచ్చాయో. పెరుగుతో కానీ మీకు ఇష్టమైన పచ్చడితో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ సీక్రెట్ టిప్తో మెంతికూర పరోటాలు ఒకసారి చేసి చూడండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంటి వంటల కోసం మా అమ్మ చేతి వంటకాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.